హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. సో గోల్డ్ రేట్ ఇంకా సిల్వర్ రేట్ మొన్నటికి నిన్నటికి చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ తగ్గింది, అలాగే సిల్వర్ రేట్ కూడా తగ్గింది. మరి నిన్నటికి ఈ రోజుకి గోల్డ్ రేట్ పెరిగిందా లేకపోతే తగ్గిందా లేకపోతే కాన్స్టెంట్ ఉన్నదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా హైదరాబాద్ లో గోల్డ్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం. 22 క్యారెట్స్ గోల్డ్ చూసుకున్నట్లయితే 1 గ్రామ్ కి వచ్చేసి 6,605 రూపీస్. సో నిన్న వచ్చేసి 6,585 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 20 రూపీస్ పెరిగిందని చెప్పొచ్చు. సో 10 గ్రామ్ కి వచ్చేసి 66,050 రూపీస్. సో అలాగే నిన్న చూసుకున్నట్లయితే 65,850 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 200 పెరిగిందని చెప్పుకోవచ్చు. సో 22 క్యారెట్స్ చూసుకున్నాం కదా, ఇప్పుడు 24 క్యారెట్స్ గోల్డ్ చూసుకుందాం. 1 గ్రామ్ కి వచ్చేసి 7,205 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 22 రూపీస్ అయితే పెరిగింది. 10 గ్రామ్స్ చూసుకున్నట్లయితే 72,050 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 220 రూపీస్ అయితే పెరిగింది. ఎలాగైతే 22 ఇంకా 24 క్యారెట్స్ అయితే పెరిగింది కదా, మరి 18 క్యారెట్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్ కి వచ్చేసి 5,404 రూపీస్. సో నిన్న వచ్చేసి 5,388 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 16 రూపీస్ పెరిగిందని చెప్పొచ్చు. 10 గ్రామ్ కి వచ్చేసి 54,040 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 160 రూపీస్ అయితే పెరిగింది. సో గోల్డ్ రేట్ అయితే నిన్నైతే తగ్గి ఉండే, మరి నిన్నటికి ఈ రోజుకైతే పెరిగిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు గోల్డ్ రేట్ చూసుకున్నాం కదా హైదరాబాద్ లో, మరి సిల్వర్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్ కి వచ్చేసి 87.50 పైసా. సో నిన్న వచ్చేసి 86.50 పైసా. సో నిన్నటికి ఈ రోజుకైతే 1 రూపీ అయితే పెరిగింది. సో 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 875 రూపీస్. సో నిన్న వచ్చేసి 865 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 10 రూపీస్ పెరిగింది. అలాగే 1 కేజీ చూసుకున్నట్లయితే 87,500. సో నిన్నటికి ఈ రోజుకైతే 1000 రూపీస్ అయితే పెరిగిందని చెప్పవచ్చు. సో గోల్డ్ రేట్ అయితే పెరిగింది, అలాగే సిల్వర్ రేట్ కూడా పెరిగింది. సో మరి ఢిల్లీలో గోల్డ్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా 22 క్యారెట్స్ చూసుకున్నట్లయితే 1 గ్రామ్ కి వచ్చేసి 6,620 రూపీస్. అలాగే నిన్న చూసుకున్నట్లయితే 6,600 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 20 రూపీస్ అయితే పెరిగింది. అలాగే 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 66,200 రూపీస్. సో నిన్న వచ్చేసి 66,000, నిన్నటికి ఈ రోజుకైతే 200 అయితే పెరిగిందని చెప్పొచ్చు. సో 22 క్యారెట్స్ చూసుకున్నాం కదా, ఇప్పుడు 24 క్యారెట్స్ తెలుసుకుందాం. 1 గ్రామ్ కి వచ్చేసి 7,220 రూపీస్. సో నిన్న వచ్చేసి 7,198 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 22 రూపీస్ అయితే పెరిగింది. 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 72,200 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 220 రూపీస్ అయితే పెరిగిందని చెప్పవచ్చు. సో 22 ఇంకా 24 క్యారెట్స్ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు 18 క్యారెట్స్ గోల్డ్ ఎలా ఉందో తెలుసుకుందాం ఢిల్లీలో. సో 1 గ్రామ్ కి వచ్చేసి 5,460 రూపీస్. సో నిన్న వచ్చేసి 5,400 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 16 రూపీస్ పెరిగింది. అలాగే 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 54,160 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 160 రూపీస్ అయితే పెరిగింది. ఎలాగైతే హైదరాబాద్ లో గోల్డ్ రేట్ పెరిగిందో ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్ అయితే పెరిగింది. సో ఇప్పుడు సిల్వర్ రేట్ ఢిల్లీలో ఎలా ఉందో అయితే తెలుసుకుందాం. 1 గ్రామ్ కి వచ్చేసి అయితే 84 రూపీస్ ఈ రోజు. నిన్న చూసుకున్నట్లయితే 83 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 1 రూపీ పెరిగింది. అలాగే 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 840 రూపీస్. సో నిన్న చూసుకున్నట్లయితే 830 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 10 రూపీస్ పెరిగింది. అలాగే 1 కేజీకి చూసుకున్నట్లయితే 84,000 రూపీస్. సో ఈ రోజు వచ్చేసి అయితే 84,000, మరి నిన్న వచ్చేసి 83,000. సో నిన్నటికి ఈ రోజుకైతే 1000 రూపీస్ తగ్గిందని చెప్పవచ్చు. సో చూసుకున్నాం కదా హైదరాబాద్ లో ఎలాగైతే గోల్డ్ రేట్ ఇంకా సిల్వర్ రేట్ పెరిగిందో, సో ఢిల్లీలో కూడా సేమ్ పెరిగింది. సో మొన్నటికి నిన్నటికి అయితే గోల్డ్ రేట్ తగ్గి ఉండేది, మరి నిన్నటికి ఈ రోజుకైతే గోల్డ్ రేట్ అయితే పెరిగింది. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.